నమస్కారం. నా ఊరు నా వార్తకి స్వాగతం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తాటిపర్తి సుధాకర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భువనేశ్వర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలే చెప్తుండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఆమె వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుతోనే ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ ప్రజారంజక పాలన మొదలవుతుందని భువనేశ్వరి స్పష్టం చేశారు. ఎన్నికల సందర్భంలో నా యొక్క గవర్నరు పదవి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్లో ప్రజాకంటక పాలన సాగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వర్ అన్నారు. గురువారం నాడు ఆమె భీమవరంలో పర్యటించారు. కేంద్రంలో గతంలో ఇతర పార్టీల అధికారంలో ఉన్న సమయంలో ప్రతిరోజు అవినీతి ఆరోపణలు వచ్చేవని, ఇప్పుడు మోదీ పాలనలో ప్రతిరోజు కొత్త స్కీములు ప్రవేశపెడుతున్నారని వివరించారు. ప్రధాని మోదీ మహిళలకు పార్లమెంట్లో 33% రిజర్వేషన్లు కల్పించి మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. బీజేపీ అన్ని పార్టీల కంటే భిన్నమైందని, ఇచ్చిన హామీలు అమలు చేస్తోందన్నారు. 2019 ఎన్నికల్లో 302 పార్లమెంటు సీట్లు గెలుచుకుంటే రాబోయే ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలుచుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారన్నారు. నియంతృత్వం, విద్వేషం, విధ్వంసాలతో కూడిన పాలన ఏపీలో గత 5 ఏళ్లుగా చూస్తున్నామని పురంధేశ్వర్ తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తే దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. అలా ఎవరైనా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూ జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. సామాజిక సాధికారిక యాత్ర పేరుతో యాత్ర చేస్తున్న వైసీపీకి ఆ నైతిక హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు. అమరావతి రాజధానిని విశ్వసించి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేటాయించిందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ను వారికి అనుకూలమైన మెగా కంపెనీకి ఇచ్చారని మండిపడ్డారు. చాలా మంది అంటుంటారు ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా మాకు తెలియడం లేదు. ఇవాళ వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం ఉందా? ఎప్పుడైతే బ్యాన్లు రాష్ట్రానికి వచ్చాయి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విశ్లేషించి చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, అవును ప్రతి ఒక్క కార్యక్రమం కేంద్రం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అంటించుకుంటూ స్టిక్కర్ల ప్రభుత్వాలుగా మిగిలిపోతున్నాయని వాళ్ళ ప్రజలు గుర్తిస్తున్నటువంటి విషయం. కనుక కార్యకర్తలంగా కూడా మన మీద బాధ్యత ఉంది. మనం ప్రతి ఇంటికి వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారాన్ని మనం వివరించి వారందరికీ తెలియజేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ప్రతి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆ విషయాన్ని మనం అందరికీ కూడా. వైసీపీ నేత కేసినేని నానిపై టీడీపీ నేత కేసినేని చిన్ని మరోసారి విరుచుకుపడ్డారు. కేసినేని నాని వైసీపీలో చేరడంతో సైకోలందరూ ఓకే అన్నారు. విజయవాడ లోక్సభకు కేసినేని నాని పోటీ చేస్తే ఖచ్చితంగా 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతాడని చిన్ని జోస్యం చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు కేసినేని నానికి చాలా గౌరవం ఉండేదని, వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆయన స్థాయి దిగజారిందని చిన్ని ఆరోపించారు. టికెట్ల కేటాయింపులపై తమ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ చర్చిస్తారని అన్నారు. కేసినేని నానిపై పోటీకి తాను ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు. వారికి ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. కొంతమంది పిచ్చి కుక్కలని, ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా గుర్తుంచుకోనని, కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది, నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు. నిన్నింత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు. వాటికి ఉన్న విశ్వాసత కూడా నీ దగ్గర లేదు. అంతేకాకుండా ఒకటే చెప్తున్నావు, నీకు మతి భ్రమించింది. పక్షులు ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి. కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో పైగా ఉమ్మడి
తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు. మీరు గుర్తుంచుకోండి, ఇవాళ ప్రజలకే కాదు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా అర్థమైపోయింది వైసీపీ ఓడిపోతుందని. అందుకనే ఎవరికారు వేరే దారులు ఎదుర్కొంటుంటే నీకు మతి భ్రమించి నువ్వు నీ పక్షులు నీ రకమైన పక్షులైన అందరూ ఒకే గూటికి చేరారు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు గుర్తుంచుకో, నువ్వు 3 లక్షలతో ఓడిపోతున్నావు. అందరికన్నా నీకే ముందు తెలుసు. నువ్వు అనుకున్నది నీ ద్వారా మళ్ళీ నువ్వు ఎదురుగా ఇది చేయటం. అటు అటవీ శాఖ అధికారులు ముప్పు తిప్పలు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ 10 రోజులుగా మెట్ట ప్రాంత పంట పొలాల్లో తిరుగుతోంది పెద్దపులి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామ శివారులో ఉన్న పొలాల్లో ప్రత్యక్షమైంది. గత రాత్రి పోతవరం గ్రామ శివారు షుగర్ ఫ్యాక్టరీ వద్దున్న పామాయిల్ తోటలోకి వచ్చిన పెద్దపులి అక్కడి నుంచి దిశ మార్చుకుని కొయ్యలగూడెం మండలం వైపు పయనిస్తోందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కొయ్యలగూడెం మండలం చిలకావారిపాకల గ్రామ సమీపంలో పులి సంచరిస్తున్నారు. ఇది కొయ్యలగూడెం దేవరపల్లి మండలాలకు సరిహద్దు ప్రాంతం కడుతూ 2 మండలాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇక్కడ సంచరిస్తున్న పెద్ద పులి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం నుంచి తాను వచ్చిన అటవీ ప్రాంతం వైపుకు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాబోయే 2 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండి పులికి ఏ విధమైన హాని తలపెట్టవద్దని అధికారులు హెచ్చరించారు. కాగా కొయ్యలగూడెం మండలం చిలకావారిపాకల గ్రామ సమీపంలో పులి పొలాల్లో సంచరిస్తున్న సమయంలో ఐరన్ ఫెన్సింగ్ దాటేందుకు ప్రయత్నించగా పులి చర్మంపై ఉన్న వెంట్రుకలు దానికి చిక్కున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో పెద్ద పులికి చిన్న గాయమై రక్తం కూడా వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. పెద్ద పులి రాత్రి 10:30 సమయంలో మా చేరు పక్క చేలోకి వచ్చిన ఇంటిమేట్ ఉంటే చేలోకి వెళ్ళామండి. చేలోకి వచ్చింది చూసాం. పాత ముద్దలు పెద్ద పులిని చూడలేదు, కానీ పొద్దున్న చూసేటప్పటికి మా చేను పక్షుల ఫెన్సింగ్ని బొచ్చు గట్ట ఉందండి. పాత ముద్దల గట్ట గుర్తించి అందరికీ ఇంటిమేట్ చేయడం అయింది. ప్రస్తుతం ఇప్పుడు పాకల మీద నుంచి అంటే చిలకవూరు పాకల కాడి నుంచి యాదవుల గ్రామం నుంచి అటు వెళ్ళినట్టున్నారు. బాగా గట్ట అందరూ వెళ్తున్నారు, చూస్తున్నారు. మాది కుంట్లగూడెం గ్రామం కాబట్టి పులి 12:30-1 గంట ఆ టైంలోనే ఇలా మా సీలోకి వచ్చింది. ఈ కుక్కలో మురుగుని అని చూస్తే పొద్దుటే బంటాన్ని ఆకుకొట్టుకని తీసుకెళ్తే పాలముద్రలో ఉన్నాయి. ఆ బంటా చూసిన దాని మీద టీవీ వాళ్ళందరూ వచ్చి దాన్ని సెలెక్ట్ చేసి పెద్ద పులి ఇటు ఎదరికి జాగరిందని చెప్తున్నారు. ఇలా పోతవరం అండి. పెద్ద పులి రాత్రి 10:30 సమయంలో మా చేరు పక్క చేలోకి వచ్చిన ఇంటిమేట్ ఉంటే చేలోకి వెళ్ళామండి. చేలోకి వచ్చింది చూసాం. పాత ముద్దలు పెద్ద పులిని చూడలేదు, కానీ పొద్దున్న చూసేటప్పటికి మా చేను పక్షుల ఫెన్సింగ్ని బొచ్చు గట్ట ఉందండి. పాత ముద్దల గట్ట గుర్తించి అందరికీ ఇంటిమేట్ చేయడం అయింది. ప్రస్తుతం ఇప్పుడు పాకల మీద నుంచి అంటే చిలక. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5న కుప్పంలో పర్యటించున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కుప్పానికి హంద్రీనివా ద్వారా కృష్ణా జలాలను సీఎం అధికారికంగా విడుదల చేయనున్నారు. కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సీఎం ప్రారంభించున్నారు. రామకుప్పంలో జరిగే వైఎస్ఆర్ ఆసరా బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. రోడ్డు పైన నుంచి యాక్సెస్ అదే అక్కడ నాకు తెలిసి మీటింగ్ వైజ్ ఇదే కరెక్ట్. ఇప్పుడు మీరు పంప్ చేసి వస్తే కదా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేత అమీర్కు వైసీపీ నేత కార్తీక్ మధ్య భూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కార్తీక్ వివాద స్థలంలో నిర్మాణానికి సిద్ధమయ్యాడు. సమాచారం తెలుసుకున్న టీడీపీ నేత అమీర్ అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో వైసీపీ నేత కార్తీక్ దురుసుగా ప్రవర్తించాడు. అయితే పోలీసులు మాత్రం దురుసుగా ప్రవర్తించిన కార్తీక్ను కాకుండా అమీర్ను పిఎస్కు తరలించారు. దీంతో పోలీసులు వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పని చేసుకునేది పైన తోట కొంచెం లోపలికి మాది దేవకటి. మా ఇంటి ముందర జాగా విషయంలో కనీసం ఒక 12 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. పలంనేరు జూనియర్ కోర్టు, చిత్తూరు సీనియర్ కోర్టు 2 కోర్టులోనూ మాకు జడ్జిమెంట్ అయింది. మా దగ్గర కాపీస్ కూడా ఉన్నాయి, డిగ్రీ కాపీస్ ఉన్నాయి. అయినా కానీ మా పైన దౌర్జన్యంగా 2 సార్లు లాస్ట్ టైం కూడా వచ్చి నన్ను ఫ్రాక్చర్ చేసినారు. మళ్ళీ ఈరోజు వాళ్ళు మొత్తం గ్రూప్ అంతా వచ్చి 13 మెంబర్స్ అంతా బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి దౌర్జన్యం చేసి ఆడంతా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు. దానికి మేము అడ్డుకోవడానికి పోలీసు వాళ్ళు మధ్యాహ్నం మా నాన్నని తీసుకొని ఫస్ట్ బయటపల్లి తీసుకొచ్చిన ఇద్దరిని రమ్మన్నారు. ఇద్దరు వచ్చినట్టు మేము వచ్చాము, వాళ్ళు వస్తారనుకున్నాము కానీ వాళ్ళు రాలేదు. సిఐ సారు మా నాన్నని తీసుకొని సరే మాట్లాడదాము బుధవారం రమ్మన్నారు. చెప్పండి. మధ్యాహ్నము మా నాన్నగారిని సిఐ రమ్మన్నారనేసి తీసుకొచ్చారు బయటపల్లి పోలీసు వాళ్ళు. తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నేను ఎందుకు చెప్పినాను, నేను చెప్పలేదు అని మళ్ళీ రిటర్న్ పంపించేశారు. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ బయటపల్లి వచ్చిన తర్వాత మా నాన్నని మళ్ళీ సిఐ గారు పిలుస్తున్నారని చెప్పి పిలుచుకొని వచ్చినారు. వచ్చి అక్కడ ఏం చేసినారో ఇంతవరకు మా నాన్న అయితే మధ్యాహ్నం నుంచి నాకైతే కనపడడం లేదు. మా నాన్నగారు ఎక్కడున్నారో నాకు చాలా భయంగా ఉంది. ఆయన అసలే డయాబెటీస్ పేషెంట్, హార్ట్ పేషెంట్, నాకు చాలా భయంగా ఉంది. పల్నాడు జిల్లా మాచవరం బాలికల హాస్టల్లో విద్యార్థులు ఉండలేమని మొరపెట్టుకుంటున్నారు. హాస్టల్ లెక్కలు సుమారు 60 మంది ఉండగా హాస్టల్లో 25 మంది మాత్రమే ఉన్నారు. పిల్లలకు వార్డెన్ సరిగా భోజనం పెట్టడం లేదని, లైట్లు సరిగ్గా లేవని, తినడానికి చిక్కీలు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటర్ ట్యాంకును శుభ్రం చేయకపోవడంతో నీళ్లలో పాచి వస్తోందని, తలుపులకు గొల్లేలు కూడా లేకపోవడంతో రాత్రిపూట పడుకోవాలంటే భయమేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరైన భోజనం అందించాలని కోరుతున్నారు. సేలు పెట్టుకొని ఎవరైనా వస్తారని జాగ్రత్తతో ఇది పెట్టుకొని నిద్రపోతున్నారు సార్. ఇది గడెట్టారు గాడి లోపలికి వెళ్ళి నువ్వు చూపి అది కింద మరీ కాదు ఇలా వేసుకొని నిద్రపోతారు సార్. బయటే లోపల గడి ఉండు. వైహారిత మా శ్రీపురం నేను జెడ్పీహెచ్ఎస్ మాచవరం స్కూల్లో చదువుతున్నా. బీసీ హాస్టల్లో మేము ఉంటున్నాం. సాయంత్రం 2 కూరలు పెట్టట్లేదు, గుడ్డ వేయట్లేదు, ఆ కూర కూడా జవరంగా పెట్టట్లేదు. ఉదయాన్న చట్నీ కూడా సక్రంగా పెట్టట్లేదు. మొన్న కూడా పందార వేసి పెట్టారు. కారం ఇడ్లీ ట్యూషన్ స్టడీ లేదు, మెనూ ప్రకారం పెట్టట్లేదు, బాత్రూమ్ సక్రంగా లేవు, స్నాక్స్ ఇవ్వట్లేదు, డోర్లు లేవు సార్ బాత్రూమ్స్ కి, స్టడీ లేదు. ఫ్లెక్సీల ఏర్పాటు బెజవాడలో మరోసారి వివాదంగా మారుతోంది. నగరంలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పంచాయత్ సెంటర్లో సీఎం జగన్ ఫోటోతో సిద్ధం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన స్థానిక నాయకులు. అయితే వైసీపీకి పోటీగా టీడీపీ నేతలు సైతం జగన్ ఫ్లెక్సీ పక్కనే చంద్రబాబు ఫోటోతో సంసిద్ధం అంటూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు బెజవాడలో మరోసారి రాజకీయ రగడ మొదలైంది. రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. జంగ మహేశ్వరపురంలో 4, 5, 6, 8 వార్డులు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవం నిర్వహించారు.
లక్షలతో స్కూళ్ళు మరమ్మతులు చేస్తే ఈరోజు అక్షరాల 10 రెట్లు 6,50,00,000తో మీ బళ్ళు, మీ పిల్లలు పోయే బళ్ళన్నీ మరమ్మతులు చేశాం. ఆలోచించండి, ఈ రోజున ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, పట్టణాలు, హాస్పిటల్స్, స్కూళ్ళు. ఇంతెందుకు 75 సంవత్సరాల నుంచి ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో కృష్ణానది మనల్ని ఆనుకొని పారుతుంది, కానీ ఒక్క ఇంటికి కూడా కుళాయి లేదు. బకెట్లు, బిందెలు పట్టుకొని పాపం వీళ్ళు తాగునీరు పట్టుకుంటున్నారు. అందుకే చెప్తున్నా, నాగార్జున సాగర్ గట్టి కృష్ణమ్మ పరవళ్లు తొక్కించిన కాసు బ్రహ్మానందరెడ్డి మనవడిగా చెప్తున్నా, 6 నెలలు ఓపిక పట్టండి. 6 నెలలు 8.5 కోట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గ్రాంట్ తీసుకొచ్చాం గురజాల పట్టణానికి. టెండర్లు పూర్తయినాయి, కాంట్రాక్టర్లు వచ్చారు, ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. వచ్చే 6 నెలల్లో మీ ప్రతి వీధిలో పైప్ లైన్ వేస్తారు. ప్రతి వీధిలో, ప్రతి ఇంటికి కుళాయి బిగిస్తారు. ప్రతి వీధిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంట్లో కుళాయి బిగించి శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు మీ ఇంట్లో పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి అని తెలియజేసుకుంటున్నాం. ఇలా నీళ్లు, నవరత్నాలు, లేదు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. కేవలం ఇంతే కాదు, ఈరోజు సామాజిక న్యాయం ఒకసారి గుర్తు చేసేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మీకు తెలుసు, గురజాల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నది మైనారిటీలు. గత తెలుగుదేశం ప్రభుత్వం 40 సంవత్సరాలు 1983 నుంచి 2019 వరకు ఒక్క పదవి ఇవ్వకపోతే, మనం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 6 పదవులు ఇచ్చాం. చివరికి గురజాల పట్టణంలో రేపు మున్సిపల్ చైర్మన్ గా 2 సంవత్సరాలు మీ బిడ్డ బడేజానీ గారు చేయబోతున్నారు. ఇది కాదా మైనారిటీలకు ఇచ్చే పెద్దపీట? లేదు. ఎస్సీ బిడ్డగా మీకు సుపరిచితైన ఆంధ్రయ్య గారిని ఓసీ రిజర్వేషన్ వస్తే మొట్టమొదటిసారి గురజాల చరిత్రలో 75 సంవత్సరాల్లో నియోజకవర్గ పదవి మరి గురజాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా, జగన్మోహన్ రెడ్డి గారా కాదా? ఆలోచించండి అమ్మా. 5 లక్షలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రానున్న సార్వత్రిక ఎన్నికలకు గెలుపు గుర్రాలను ఎంపిక చేయడంలో తీవ్ర కసరత్తు చేస్తున్నారు. గతంలో బాబు చుట్టూ కోటరీ ఉండేది, వారే స్క్రీనింగ్ కమిటీలో ఉండే అభ్యర్థుల జాబితా రూపొందించారు. ఈ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో బాబు ఆ కోటరీని దూరంగా పెట్టారు. స్క్రీనింగ్ కమిటీలు లాంటివి ఏమీ లేవు. బాబే స్వయంగా అభ్యర్థులు ఎంపిక చేసే పనిలో పడ్డారు. చంద్రబాబు పూర్తిగా చేంజ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి తాము అధికారులకు రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సరైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కూడా ఆయనే స్వయంగా తీసుకున్నారు. గతంలోనూ చంద్రబాబు మాత్రమే అభ్యర్థులు ఎంపిక చేసేవారు. అయితే సుజనా చౌదరి వంటి నమ్మకమైన వారితో ఒక టీంని ఏర్పాటు చేసి స్క్రూటినీ చేసిన తర్వాత కొన్ని పేర్లను తాను పరిశీలించి అనంతరం అభ్యర్థులను ప్రకటించేవారు. 2019 ఎన్నికల్లోనూ తొలుత స్క్రీనింగ్ కమిటీలో నిర్ణయించిన అభ్యర్థులు ఒకరిని చంద్రబాబు ఎంపిక చేశారు. కానీ ఈసారి స్క్రీనింగ్ కమిటీ అంటూ ఏమీ లేదు. మరొకరిని టికెట్ల కేటాయింపులో భాగస్వామ్యం చేయదలుచుకోలేదు ఆయన. అందుకే ఆయనే స్వయంగా పార్టీ కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఫైనలైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీలో మరొక నేతకు ఈ బాధ్యతను అప్పగించలేదు. చివరకు సీనియర్ నేతల జోక్యం కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు. సీనియర్ల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకునేందుకు ఇష్టపడలేదు. బహుశా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయని కావచ్చు, లేదా ఎంపికలో తప్పిదాలు జరగవచ్చని ఆయన భావించవచ్చు. అందుకే స్వయంగా లిస్టు ప్రిపేర్ చేసుకున్నారు. రా కదిల్రా సభలకు కూడా కొంత విరామం ప్రకటించిన చంద్రబాబు కొన్ని కీలక స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడానికి గత 2 రోజుల నుంచి కసరత్తులు చేస్తున్నారు. హైదరాబాద్లో తన నివాసంలో ఉంటూ ఆయన ఒక్కరే సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారని చెప్తున్నారు. ఎవరూ హైదరాబాద్లో తన నివాసం వద్దకు రావద్దును కూడా సీనియర్ నేతలు కూడా ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నుంచి పిలుపు వస్తేనే వెళ్లి తమ నియోజకవర్గంలో పరిస్థితులను తెలియజేసి వస్తున్నారు కొందరు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల భేటీ కావడం కూడా అందులో భాగమే. ఫ్యామిలీ పరంగా ఒక్క టికెట్ మాత్రం ఇస్తామని చంద్రబాబు గతంలో చెప్పడంతో ఆ విషయం వారికి చెప్పేందుకు, పరిస్థితులను వివరించేందుకే తన ఇంటికి పిలుస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు ఉండడంతో ఆ పార్టీకి ఏ స్థానాలు ఇవ్వాలని దానిపై కూడా ఆయనే స్వయంగా పరిశీలన చేస్తున్నారు. గత ఎన్నికల ఫలితాల్లో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం, అక్కడ తెలుగుదేశం పార్టీకి పోలిన ఓట్లు అన్ని బేరీజు వేసుకుని మిత్రపక్షానికి ఇచ్చే సీట్ల జాబితాను ఆయన సిద్ధం చేయన్నారు. 20 నుంచి 30 శాసనసభ స్థానాలతో పాటు 2 నుంచి 3 పార్లమెంటు స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అందుకోసమే ఎవరూ చంద్రబాబును డిస్టర్బ్ చేయకుండా హైదరాబాదులో నుండి జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయో, ఎవరు టికెట్లు కోల్పోతారన్నది కూడా త్వరలో తేలనుంది. దీంతోపాటు మేనిఫెస్టో రూపకల్పన కూడా ఆయనే స్వయంగా చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద చంద్రబాబు ఈసారి గెలిచేందుకు కసిగా కసరత్తులు చేస్తున్నారు.
నర్సరావుపేట పార్లమెంటు సీట్ను బీసీలకు కేటాయించడం హర్షించదగ్గ విషయమని బీసీలకు ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు కొనియాడారు. నర్సరావుపేట పార్లమెంటు సీట్ను మాజీ మంత్రి అనిల్ కుమార్కు కేటాయించడం శుభపరిణామన్నారు. మాజీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరు పార్లమెంటు సీటుకు పోటీ చేయమని చెప్పారని ఆయన కన్విన్స్ అవ్వలేదన్నారు. రాజకీయాల్లో సీటు ఇవ్వలేదని పార్టీని వేయడం సరైన విధానం కాదన్నారు. పార్టీ నిర్ణయాలను అందరూ గౌరవించాలన్నారు. 2019లోని కృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అప్పటి సమీక్షలో భాగంగా నర్సరావుపేట నుంచి గెలుపొందారన్నారు. నర్సరావుపేట పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు గెలిచి ముఖ్యమంత్రి జగన్కు బహుమతిగా ఇవ్వబోతున్నామన్నారు. ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రులు అనేక మంది పోటీ చేసి గెలుపొందినటువంటి సందర్భం. బ్రహ్మానంద రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లోనే కాక కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర వహించినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించాలని మనం చేస్తున్నాం, ఈ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి. అయితే ఆయనే కాదు, రోసయ్య గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి రోసయ్య గారు, ఆయన కూడా ఇక్కడి నుంచే ప్రాధాన్యత వహించాలని మనం చేస్తున్నాం. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఇక్కడి నుంచే పోటీ చేశారు. అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం నర్సరావుపేట నియోజకవర్గం. అలాంటి నర్సరావుపేట నియోజకవర్గాన్ని ఈ రోజున ఒక బీసీ వర్గానికి చెందినటువంటి యువకుడికి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం అనేది నిజంగా చాలా సంతోషమని మనం చేస్తున్నా. బీసీ వర్గాల్లో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించినటువంటి ప్రకటనని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. బీసీలంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, బ్యాక్ బోన్ కమ్యూనిటీ అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. కొన్ని ఉపన్యాసాల్లో చెప్పడం కాదు. రాష్ట్రంలో మహిళలకు జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయి సముద్ర మండలం నీలాంపల్లి గ్రామంలో పొదుపు సంఘం మహిళలతో ఎమ్మెల్యే సభ నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. సంక్షేమ పథకాల పనితీరును ప్రత్యక్షంగా వారిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమ అభివృద్ధిగా పనిచేస్తున్నారన్నారు. అభివృద్ధిని చూసి టీడీపీ అధినేత, జనసేన అధినేత ఓర్వ లేకుండా ఉన్నారని విమర్శించారు. పేదలకు మంచి జరుగుతుంటే సంతోషించడం మానేసి పథకాలను విమర్శించడం హేయమైన చర్య అన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మరి మనం 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాం, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఈ 5 ఏళ్లలో రుణమాఫీ చేస్తానన్నారు, చేశారమ్మా? చేయలా. మరి జగనన్న వైఎస్ఆర్ ఆసరా ద్వారా నేరుగా 4 దఫాలుగా మీ అకౌంట్లోకే మరి వాలంటీర్లు పనిచేస్తా ఉన్నారు. మరి జగనన్న లేకముందు వాలంటీర్లు ఉన్నారమ్మా? 14 ఏళ్ళు పాలించినాడు చంద్రబాబు నాయుడు. 14 ఏళ్లలో వాలంటీర్లు పెట్టి పాపం పేదవాళ్ళని ఆదుకుందామని చూసాడా? మరి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ వచ్చాడు, అక్క మీకు ఈ సంక్షేమ పథకం ఎలిజిబుల్ అవుతారు, మీరు అప్లై చేసుకోండి, మీకు ఈ సంక్షేమ పథకం వస్తుంది. మేము 30 ఏళ్ళుగా మగ్గాలు చేస్తున్నాం మేడం. అంతకుముందు మేము చాలా ఇబ్బందులు పడతాంటిమి, పెట్టుబడులకి, దానికి దీనికి. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలోపు మాకు సంవత్సరానికి 24,000 పడుతుంది మేడం. 5 సంవత్సరాలకు గాను 1,20,000 లబ్ధి పొందినాం మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. మాకు ఇంకా వైఎస్ఆర్ ఆసరాలు అన్నీ ఉన్నాయి మేడం. మళ్ళీ మన జగనన్నే రావాలని కోరుకుంటున్నాం మేడం. అమ్మ కూడా వస్తుంది మేడం, ఆసరా వస్తుంది మేడం. మళ్ళీ
ఇంకా చాలా ఉన్నాయి మేడం చెప్పాను. థ్యాంక్ యూ మేడం. మహిళా సంఘము. నాకు 2 కూతుర్లు, ఒక పాప 9th క్లాస్, ఒక పాప 7th క్లాస్ అవుతుంది. మాకు అమ్మఒడి డబ్బులు అందినాయి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించి రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి ఏనాడు యోచించిన వ్యక్తి చంద్రబాబు నాయుడని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. విడవలూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ ఆసరా 4 విడత చెక్కులు పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిన దాఖలాలు లేవన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ప్రస్తుతం మహిళలకు అందుతున్న అనేక కార్యక్రమాలు నిలిచిపోతాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టి సంక్షేమ ప్రభుత్వం కొనసాగేలా దీవించాలని విజ్ఞప్తి చేశారు. రజిత్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేను కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం అంతా కూడా మీ మధ్య ఉన్నాం. మా వాలంటీర్స్ కానీ మా సచివాలయ సిబ్బంది కానీ ప్రాణాలకు భయపడలేదు, చనిపోతామని భయపడలేదు. మీకు ధైర్యం చెప్పి మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఆ రోజు మీ మధ్య మేమున్నాం. ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కనిపించలేదు గ్రామాల్లో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా హైదరాబాద్లో కూర్చున్నారు. ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మీ మధ్య లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ప్రజల మధ్య ఉండండి, వాళ్ళకు అండగా నిలవండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మీ మధ్య ఉంచారు. పత్రికా విలేకరులు కూడా మాతో కూడా తిరిగారు గ్రామాల్లో, పరిపాలన చూస్తున్నారు. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలించాడు. 5 సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో పరిపాలించాడు. వాగ్దానాలు చేయడం, మీ చేత ఓట్లు వేయించుకోవడం, మోసం చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. చంద్రబాబు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క. పవన్ కళ్యాణ్ సంగతి మీకు అందరికీ తెలుసు, 5 భార్యలు ఆయనకి. పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటైనారు. ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలంట. ఏం చేశారు మీరు? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ కుటుంబాలు బాగుపడ్డాయే కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరైనా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి లాగా? దాదాపు 2,75,000 కోట్లు పార్టీ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మొదటగా శ్రీ సాక్షి గణపతిని దర్శించుకుని అనంతరం శ్రీశైలం చేరుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న లోకేష్ బ్రాహ్మణి దంపతులకు ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఆశీర్వచన మండపంలో లోకేష్ బ్రాహ్మణి దంపతులకు అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ప్రతి ఏటా మత్స్యశాఖ ద్వారా 60% సబ్సిడీతో నిర్వహించే చేప పిల్లల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్లో 10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారులు ఇక్కట్లో గురి కాకూడదన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి తెలిపారు. మత్స్యకారుల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలపై ప్రతిపక్షాల విమర్శలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
సర్వేపల్లి రిజర్వాయర్లో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించి మేనోత్సవం కింద 60% రాయితీతో చేప పిల్లలను విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని జేడీ ఫిషరీస్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం ఈరోజు కూడా సర్వేపల్లి రిజర్వాయర్కి సంబంధించి సర్వేపల్లి తెక్కవరపాడు 2 ప్రాంతాల్లో 6 లక్షల చేప పిల్లల్ని ఈరోజు ప్రభుత్వం తరఫున సరఫరా చేయడం జరిగింది. 10 లక్షల చేప పిల్లలు మొత్తం వదులుతున్నారు. 4 లక్షలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాటిని నిలువ ఉంచుకున్నారు. 6 లక్షలు ఈరోజు ప్రభుత్వం ఏదైతే రాయితీ కింద ఇవ్వాలో 60% దానికి సంబంధించినటువంటి 6 లక్షల చేప పిల్లల్ని ఈరోజు ప్రభుత్వం నుంచి సరఫరా చేసి విడుదల చేయడం జరిగింది. మొత్తం 10 లక్షల చేప పిల్లల్ని ఈరోజు సర్వేపల్లి రిజర్వాయర్లో విడుదలకు వదలడం జరిగింది. అంటే సాధారణంగా ఎన్నడూ లేనటువంటి విధంగా మత్స్యకారులకి మత్స్య సంపద మీద ఆధారపడేటువంటి కుటుంబాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తున్నారు. ఈరోజు సర్వేపల్లి రిజర్వాయర్ మీద ఎన్నో కుటుంబాలు, పేద కుటుంబాలు, మత్స్య సంపద మీద ఆధారపడేటువంటి కుటుంబాల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఈరోజు సమృద్ధిగా నీరు ఉండడం, ప్రతి సంవత్సరం ఈ మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను వదలడం, వాటిని పట్టుకుని చాలామంది ఉపాధి పొందడం. రాజకీయాల్లో అదృష్ట జాతకుడిగా పేరున్న తిరుపతి పార్లమెంట్ సభ్యుడు మధ్యల గురుమూర్తి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకున్నారు. కానీ ఆయన ఆశలు గల్లంతాయి. 5వ జాబితాలో ఆయన పేరు మళ్లీ రివర్స్ అయింది. జగన్ విశ్వాసపాత్రుడైన డాక్టర్ తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా అనూహ్య విజయం సాధించారు. గురుమూర్తి అనుకోకుండా రాజకీయాల్లో వచ్చి ఏకంగా పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఆయన ఒక రకంగా అనుకోకుండా లభించిన అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఎవరు ఊహించని పదవి ఆయనకు రావడం అంటే ఆసామాషి కాదు. వైసీపీ అధినేత జగన్ దృష్టిలో పడ్డమే ఆయనకు ప్లస్ అయింది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయనకు ఫిజియోథెరపిస్ట్గా గురుమూర్తి వ్యవహరించారు. పాదయాత్ర సమయంలో జగన్ పక్కనే ఉండి వైద్య సేవలు అందించారు. ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తిని అనూహ్యంగా అదృష్టం వరించింది. 2021లో తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థికి ఎంపిక చేశామన్న ప్రకటన తెలియడంతో ఆయనే ఆశ్చర్యపోయారు. అప్పటి వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో గురుమూర్తిని ఎంపిక చేశారు జగన్. వైసీపీ అభ్యర్థికి ఎంపిక చేశారు. తనకేంటి ఎంపీ పదవి ఏంటంటూ ఆయన ఒకంత భయపడ్డారు కూడా. అయితే ఆ ఎన్నికల్లో జరిగిన త్రిముఖ పోటీలో విజయం సాధించి అతి చిన్న వయసులో ఎంపీ అయ్యారు గురుమూర్తి. ఫిజియోథెరపిస్ట్ కావడంతో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు దగ్గరుండి వైద్య సేవలు అందించిన గురుమూర్తిని చివరకు జగన్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక చేయడం అప్పట్లో పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. గురుమూర్తి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పార్టీ కోసం బాగానే పనిచేసి అధినేత జగన్ దగ్గర మంచి మార్కులు సంపాదించాడు. తిరుపతి రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా చేశారు గురుమూర్తి. అయితే గురుమూర్తిని ఈసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు. ఆయన సత్యవేడ్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో గురుమూర్తి మరోసారి ఎగిరి గంతేశారు. పార్లమెంట్ను చూశారని ఈసారి అసెంబ్లీలో కూడా అడుగు పెడతానని ఆయన ఆశపడ్డారు. ఆయన సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం, అక్కడ వైసీపీ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉండడంతో తన గెలుపు నల్లేరు మీద నడకేనని భావించారు గురుమూర్తి. తాను ఎమ్మెల్యే అయిపోయినట్లేనని కలలుగన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో ఆయన ఇటీవల పర్యటనలు కూడా చేశారు. పార్టీ కార్యకర్తలను కలిశారు. సత్యవేడు నుంచి గెలిస్తే వైసీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ కోటాలో జగన్ క్యాబినెట్లో చోటు కూడా దక్కేది గురుమూర్తికి. కానీ ఆయన అదృష్టం తలుపు తడితే దురదృష్టం మాస్టర్ బెడ్రూమ్లో ముసుగుతని పడుకుంది. అందుకే పాప మళ్ళీ ఆయన బ్యాక్ టు తిరుపతి అన్నాడు అధినేత జగన్. తిరుపతి జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 5వ జాబితాలో ఆయన పేరు మారింది. దీనికి కారణం సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. కానీ ఆదిమూలం మాత్రం తాను పోటీ చేయనంటే చేయనన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నారా లోకేష్ను కూడా కలిశారు. నాడు కాంగ్రెస్, నేడు వైసీపీకి మంచి పట్టున్న సీటు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచి కొన్ని దశాబ్దాలు కావస్తుంది. అందుకే తిరుపతి ఎంపీ సీటు ప్రస్తుతం వైసీపీ అధినాయకత్వం ఇస్తామంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ కోనేటి ఆదిమూలం మాత్రం తనకు ఎంపీ సీటు వద్దు, ఎమ్మెల్సీ సీటు కావాలని పట్టుబట్టడంతో సత్యవేడుకి ఇన్ఛార్జిగా నూకతోటి రాజేష్ నియమించి గురుమూర్తిని మళ్లీ తిరుపతి పార్లమెంటుకు పంపారు. దీంతో ఆయన మరోసారి ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతపురం జిల్లా కొడిమి గ్రామంలోని సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఆ స్కూల్ను వెంటనే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆ స్కూల్ వద్ద ధర్నా చేపట్టారు. వార్డెన్ రోజు మద్యం తాగి విద్యార్థులను చితకబాతున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి నాయకులతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్.
అనంతపురం జిల్లా కొడిమి గ్రామంలోని సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో వచ్చేసి అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఎవరైతే పిల్లవాళ్ళను సంరక్షించాల్సిన వార్డెనే వరప్రసాద్ అనే వ్యక్తి ప్రతిరోజు కూడా మద్యం తాగుతూ పిల్లవాళ్ళని అత్యంత పాశవికంగా కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బిల్డింగ్లో కూడా నిబంధనలకు వ్యతిరేకంగా అమ్మాయిల అబ్బాయిలను ఒకే హాస్టల్లో పెట్టడం జరిగింది. ఇంత జరుగుతున్నా సరే అధికారులు పట్టించుకోవట్లేదు, మేనేజ్మెంట్ కూడా తగిన సమాధానం చెప్పట్లేదంటూ ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఈ స్కూల్లో? సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది అనంతపురం నగరానికి కోతవేట దూరంలో దగ్గరలో ఉన్నా కూడా ఇది ఒక బార్ కేంద్రంగా తయారు చేసి విద్యార్థులను మానసికంగా నైతికంగా ఒత్తిడికి గురి చేయడంతో పాటు విద్యార్థులను అనేక రూపాలలో ఇబ్బందులకు గురి చేస్తున్న సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించిన అనేకమైనటువంటి సాక్ష్యాధారాలతో సహా మీడియాలో కానీ విద్యార్థి సంఘాలు కానీ అనేక రూపాలుగా సాక్ష్యాధారాలతో సహా డిఈఓ గారికి డిప్యూటీ డిఓ గారికి నిరూపించిన ఇప్పటిదాకా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి ఎవరైతే డిఈఓ గారు ఉన్నారో కేవలం ఒక నోటీసును జారీ చేసి ఇప్పటిదాకా పాఠశాలను సీజ్ చేయకపోవడం సిగ్గుసేటు. ఎందుకంటే ఈరోజు నిదానంగానే డిఈఓ గారు పాఠశాల అభివృద్ధి కోసం అదేవిధంగా సమాజ మార్పు కోసం నిజంగానే ఆయన ఉద్యోగం కోసం చేస్తున్నట్లయితే ఇప్పటిదాకా సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్పై నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేవని ఈరోజు మేము సూటిగా విద్యార్థి సంఘాలుగా కూడా ఒకటి అడుగుతున్నాం. ఈరోజు సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి దాదాపు 38 మంది పైన విద్యార్థుల పైన ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారు దాడి చేశారు. దాడి చేస్తే ఆ దాడికి సంబంధించినటువంటి పాఠశాల యాజమాన్యంపై ఇప్పటికీ జిల్లా విద్యాశాఖ ఒక్కసారి పోలీసు యంత్రాంగాన్ని అప్రోచ్ అయ్యి ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. మరి ఈరోజు పాఠశాల యాజమాన్యంతోనూ అదేవిధంగా డిఈఓ గారికి ఎందుకు ఈ అన్వయ సంబంధం ఉందని ఈరోజు మేము సూటిగా ఒకటే అడుగుతున్నాం. వీటి మీద నిర్లక్ష్య వైఖరి డిఈఓ గారు విడిసి వెంటనే సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ సీజ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ సందర్భంగా ఏదైతే నువ్వు నోటీస్ ఇచ్చావో ఈ నోటీస్ అంశంపై ఆర్జేడీ గారు వెంటనే స్పందించి రేపు వెంటనే వచ్చి ఈ పాఠశాలను సీజ్ చేయాలా. దాంతోపాటు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద నువ్వు బహిరంగం చేయాలని ఆర్జేడీ గారిని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే పాఠశాల నియమాలకు విరుద్ధంగా ఈ స్కూల్ నడుపుతున్నారనేది అయితే మనకు సాక్ష్యాధారాల ద్వారా తెలుస్తోంది. తర్వాత చర్య తీసుకోవాలి లేదా అనేది డిఈఓ చేతుల్లో ఉండదు. తర్వాత పోలీసులు చెప్పడం ఏమంటే ఆ వ్యక్తి కోసం వార్డెన్ కోసం వెతుకుతున్నాం అంటున్నారు. నిజమా అది? ప్రధానంగా మేము చెప్తా ఉండేదంటే పోలీసు వారికి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ పూర్తిగా ఈ అంశాన్ని పూర్తిగా తప్పుదావ పట్టించింది. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ వచ్చి ఆందోళన చేస్తే మాకు సంబంధం లేదు, ఈ వార్డెనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కొట్టాడని చెప్పి మేనేజ్మెంట్ చాలా తెలివిగా ఈ సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల అడ్మిషన్స్ అంతా కూడా వెళ్ళిపోతాయన్న కారణంతోనే ఈ పూర్తిగా ఇక్కడైతే ఎవరైతే విద్యార్థులపైన దాడి చేశారో ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ పైన కేసు నమోదు చేయించారు తల్లిదండ్రుల చేత. ఇవాళ ప్రధానంగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కొన్ని లక్షల రూపంలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ విద్యార్థులు ఫీజులు కట్టకపోతే వాళ్ళ విద్యార్థులు బయట నిలబెట్టి ఫీజులు కట్టేంత వరకు కూడా లోపలికి పంపించుకోకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ స్కూల్లో ఉంది. తల్లిదండ్రులు చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తే మా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడికి చేరితే కానీ అంత లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసినప్పుడు అక్కడ వార్డెన్ ఏం చేస్తా ఉన్నాడు ఏం లేదని కనీసం అక్కడపై పర్యవేక్షించాల్సిన విద్యా సంస్థల యాజమాన్యం ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. ఇంత సంఘటన జరుగుతూ ఉన్నా కూడా మరి డిఈఓ గారు హై అథారిటీ కాదు, ఆర్జేడీ గారు హై అథారిటీ అన్నారు. మరి టీవీలలో పేపర్లలో ఇంతగా బహిర్గతం అవుతాను కూడా ఇంతవరకు ఆర్జేడీ గారు ఎందుకు పరీక్షించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కూడా రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరు కూడా తలెక్కుకోకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ సీజ్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది వీడు చెప్తున్నది ఏదైతే నియమాలకి విరుద్ధంగా పనిచేస్తుందో ఈ స్కూల్ వచ్చేసి నడుపుతున్నారు. ఇది వచ్చేసి డిఈఓ గారు ఏదో తూతు మంత్రంగా నోటీస్ అందజేశారు. అదేవిధంగా పోలీసులు వచ్చేసి అతని కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. అదైతే సరైన ఆధారాలు లేవు కాబట్టి ఆర్జేడీ ద్వారా తప్పనిసరిగా ఈ స్కూల్ పైన తగిన విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్ ఆర్కే సూర్య, న్యూస్ 360, కొడిమి గ్రామం, అనంతపురం జిల్లా. జగన్మోహన్ రెడ్డి గెలుపుకు నేతలు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 1వ డివిజన్ ప్రాంతంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అభివృద్ధి పరుగులు పెట్టిందని గుర్తు చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాలుగో మైలేదేమి మనందరం కూడా తెలుసుకోవాలి. నేను గతంలో
ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా, ఇన్ఛార్జిగా, పార్లమెంట్ మెంబర్గా 3 సార్లు ఈ ప్రాంతంతో నాకు అత్యంత అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా గతంలో నన్ను ఎంతో ఆదరించిన ప్రాంతం. ఈ ప్రాంతానికి నేను కూడా ఇక్కడుండే నాయకులు ఏది చెప్పినా కూడా చేసి పెట్టాను. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా నేను చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా నన్ను అందరూ కూడా ఇక్కడుండే నాయకులు కానీ, ఓటర్లు కానీ అందరూ కూడా ఆదరిస్తూ వచ్చారు. ముందు ముందు కూడా మీరు అదే ప్రేమ చూపాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం దగ్గర 75 లక్షలకి శంకుస్థాపనలు చేసుకున్నాం. మళ్ళా మన కోడుపాడులో ఇంకొక 35 లక్షలు కావాలని నాయకులు అడిగితే దాన్ని కూడా శాంక్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ 1వ డివిజన్ ప్రాంత అభివృద్ధికి. చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అటకెక్కింది. కుప్పం నియోజకవర్గంలోని 100 పడకల ఆసుపత్రులు సమస్యలు తిష్టవేశాయి. వారం రోజులుగా బెడ్షీట్ కూడా సిబ్బంది వేయటం లేదంటూ రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందంటూ రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, నర్సులు కూడా సరిగా అందుబాటులో ఉండలేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నాక ఎవరు రాలేదు. 4 గంటలకు తీస్తే వచ్చి వేయలేదు. అన్నాక ఇప్పుడు వచ్చి వేసిరే ఎవరు రాలేదు. సిస్టర్లు వచ్చింది, డాక్టర్లు రాలేదు. మాత్రలు అంతా ఇచ్చినారు. భోజనం ఇచ్చింది. బట్ట వేయలేదు. ఏమి పట్టించుకొని వెళ్తాం. మనం పోయి చెప్తే సరే వస్తాం రెడీ అంటారు, అంతే. ఎవరు వచ్చేలే. మీరు వచ్చినప్పుడు బెడ్షీట్లు లేవా? ఎవరు బెడ్షీట్లే ఏమీ లేదు. ఏ ఊరు మీరు? మునుకలపల్లి. దినేశ్వరమ్మ. మా చిన్నవానికి జ్వరం వచ్చా, చేతులు కాళ్ళంతా ఊపిరి ఉండే. దానితో వస్తుంది 3 దినాలు అయ్యా. బట్టలు వేయలేదు, ఇంజక్షన్ వేసేది, డాక్టర్లు వచ్చేది, ఎవరు వచ్చి చూసేది. నర్సులు వస్తారు, ఇంజక్షన్లు వేస్తారు, పోస్తారు, అంతే. అనంతపురం జిల్లా కొందుర్పి మండల కేంద్రంలో గత వారం రోజులుగా తాగునీటి సమస్యతో జనం అల్లాడుతున్నారు. పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం మొదలు కావడంతో తాగడానికి నీరు లేక ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు. వారం రోజుల నుంచి ఎవరూ తమ సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం రోడ్లపై ఖాళీ బిందులతో గ్రామస్తులు నిరసన తెలిపారు. తమ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందో చెప్పాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకు నిరసన చేస్తామంటూ మహిళలు రోడ్లపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణ రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మవరంలోని రోడ్లపై ఏర్పడిన గుంతలను సొంత ఖర్చులతో పూడ్చేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. అడ్డుకున్న పోలీసులు ఆయన అరెస్ట్ చేసి పోతుకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఇచ్చిన అల్టిమేటం సమయం పూర్తి కావడంతో సూర్యనారాయణ ఈ గుంతలను పూడ్చేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. రోడ్ల వద్దకు వస్తుండగా ఆయన పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కదలకుండా పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన తన అనుచరులతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజల మంచి కోసం పనులు చేయనివరా, మంచి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. అనంతరం అక్కడి నుంచి సూర్యనారాయణ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ధర్మవరం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ బాలికల ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. కదిరి ప్రభుత్వ వైద్యశాలలో వారికి చికిత్స జరుగుతోంది. ఉదయం అల్పాహారం తిన్న అరగంటకు 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వాంతులు చేసుకోవడంతో అధికారులు ఆసుపత్రికి తరలించారు. అపరిశుభ్రత కారణంగా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని వైద్యులు అంటున్నారు. విద్యార్థులను టీడీపీ నేత కందికుంట వెంకటప్రసాద్ పరామర్శించారు. పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడ చూసినా అపరిశుభ్రత ఉందని, స్కూల్లో కూడా చెత్త నిండిపోయిందని, క్రిములు కీటకాలు పుట్టడం వల్లే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కదిరి బాలికల ఉన్నత పాఠశాలలో నుంచి ఒక 20 మంది అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేరడం జరిగింది. మామూలుగా ఎక్కడైనా ఇండస్ట్రియలైజేషన్ ఉండే చోట, పొల్యూషన్ ఉండే చోట, వాతావరణ కాలుష్యం వలన ఒంటి మీద దద్దర్లు రావడము ఇవన్నీ కనపడతాయి. కాకపోతే కదిరిలో మాత్రం హౌస్ హోల్డ్స్ ఎక్కడైతే ఉన్నాయి మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం పడకేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే తిరుపతి మహతి ఆటోర్ ఎదుర్కొన్న ఆటోమొబైల్ షాప్ వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాత టైర్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమయానికి అగ్నిమాపక సిబ్బంది రావడంతో భారీ ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న 2 ఏసీ అవుట్డోర్ యూనిట్లు దగ్ధమయ్యాయి. 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వెస్ట్ పోలీసులు ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పట్టణంలో వరుస దొంగతనాలతో హళ్లెత్తించిన అంతర్రాష్ట్ర దొంగలు హిందూపురంలో పోలీసులకు పట్టుబడ్డారు. 4 ముఠాగా ఏర్పడిన దొంగలు పట్టణంలోని స్కార్పియో వాహనాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆ 4 హిందూపురంలో పట్టుకున్నారు. 3 పరారులో ఉన్నారని మీడియా సమావేశంలో సీఐ తెలిపారు. పట్టుబడిన దొంగల నుంచి 2 వాహనాలు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. వద్దులే బాగాలే కవర్ అది ఓళ్ళ నిలబెట్టింది కూర్చోబెట్టుకుంటే కృష్ణమ్మ గారి యొక్క స్కార్పియో వాహనం దొంగతనం జరిగిన దానివల్ల మా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ శివనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో మేము 1 టౌన్ 2 టౌన్ తాలూకా సిఐలు టీములుగా ఏర్పడి దీన్ని ఛేదించడం జరిగింది. ఈ యొక్క స్కార్పియో దొంగతనం అనేది స్కార్పియో దొంగతనం ఉపయోగించిన వాహనమును హిందూపూర్ పట్టణంలో రికవరీ చేయడం జరిగింది. ఈ దొంగలను ఎవరైతే దొంగతనం చేసుకుని వచ్చిన వాళ్ళలో 4 అరెస్ట్ చేయడం జరిగింది. మరో 3 పారిపోయినారు. వాళ్ళ కోసం కూడా సపరేట్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే పట్టుకున్నారు. ఆదోని పట్టణంలో 4 ఇండ్లు లేదా 5 ఇండ్లు ఒకే నైట్ దొంగలు వచ్చి తిరుమల నగర్ ఆడు కొట్టారు. అది కూడా మేము స్టేజ్కి తీసుకొని వితిన్ మంత్లోనే వాళ్ళు పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది, ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. వాళ్ళు ప్రెజెంట్ జైల్లో ఉన్నారు, గిద్దలూరు జైల్లో ప్రెజెంట్ ఉన్నారు. సార్ ఇటీవల వరుసల దొంగతనాలు జరుగుతున్నాయి కదా, దీనిపైన మా దేవుడు వచ్చి ఆదోన్ 3 టౌన్లో 2 సార్లు జరిగింది. డిసెంబర్లో ఒకటి జరిగింది, దాన్ని ఛేదించాము. ఇప్పుడు గుడిసె కృష్ణమ్మ గారిది అది కూడా 22వ తేదీ, అంటే జస్ట్ ఒక 10 రోజుల ముందు జరిగింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.